9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు చేసుకొని దసరా దశమి సందర్భంగా ఇక్కడ రావణ దహన కార్యక్రమానికి అదేవిధంగా దసరా ఉత్సవానికి వేదికైనటువంటి ఈ యొక్క దసనాపూర్ మైదానంలో భూమి పూజ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది. దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని అనాదిగా ఆదిలాబాద్ పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ గొప్ప సాంప్రదాయాన్ని ఆదిలాబాద్లోని కన్యకా పరమేశ్వరి ఆలయం నుండి ప్రారంభమై ఆదిలాబాద్లో గల దసనాపూర్ ఈ యొక్క మైదానానికి ర్యాలీగా విచ్చేసి హిందూ బంధువులందరితోని గొప్పగా సంబరాలు అనాదిగా జరుపుకుంటా ఉన్నాం. మనిషి లోపల ఉన్నటువంటి చెడును దహనం చేయాలి. ఈ యొక్క విధానాన్ని రాబో తరాలకు చెప్పాలన్న గొప్ప ఆలోచనతోని ఈ యొక్క పండుగని జరుపుకుంటా ఉన్నాం. దసరా పండుగ రోజు ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు సైతం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. ఈసారి జరిగేటటువంటి ఈ యొక్క దసరా ఉత్సవాల్లో వేలాదిగా హిందూ బంధువులందరూ కూడా పాల్గొనాలని ప్రపంచమంతా కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తుంది. ఈ దేశంలో జరుగుతున్నటువంటి పండుగలకు, ఈ దేశంలో ఉన్నటువంటి ఆచారాలకు, హిందూ మతంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఈరోజు ప్రపంచమంతా కూడా వీక్షిస్తున్నారు. హిందూ మతం ఎక్కడ ఉంటే అక్కడ శాంతి ఈరోజు ప్రపంచ దేశాలలో మనం చూస్తూ ఉన్నాం. ఏ రకమైనటువంటి కల్లోలిత వాతావరణం ఉన్నది, ఏ రకమైనటువంటి అరాచకంతో అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో తెలుసు. ఈ దేశం ఇంత సుభిక్షంగా ఒక ఐక్యతతో వేలాది సంవత్సరాల నుండి ఎవరు దాడి చేసినా, ఎవరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా ఈరోజు ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా మనమంతా కూడా ప్రయాణం కొనసాగుతున్నామంటే హిందువులలో ఉన్నటువంటి ఒక ఐక్యత, ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాల కారణంగా. మరొక్కసారి ఆదిలాబాద్ హిందూ బంధువులందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ